ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ జిహెచ్ఎంసీలో ఆ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు ఒక చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ప్రజల మేలు కోసమే GIS సర్వే. అందరూ సహకరించాలి. ప్రాపర్టీ ట్యాక్స్ పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ప్రెస్ మీట్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GIS సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని, ఆ సర్వే అనంతరం ప్రతి ఇంటికి యూనిక్ ID నెంబర్తో పాటు క్యూఆర్ కోడ్ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. గురువారం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమ్రపాలి మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలో GIS సర్వే ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సో మొత్తానికి హైదరాబాద్లో GIS సర్వే ఏదైతే ఉందో అది కొంత ఎట్లా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఈ యూనిక్ నెంబర్తో కూడిన బోర్డు ద్వారా క్యాబ్, ఆన్లైన్లో ఫుడ్ వస్తువులను బుక్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి నేరుగా డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఇండ్లు, కాలనీల్లో ఉన్న సమస్యలు తమ దృష్టికి నేరుగా తీసుకొచ్చేందుకు కూడా ఈ బోర్డు ఉపయోగపడుతుందని తెలిపారు. ఆ యాప్లో ఫిర్యాదు చేసే ముందు యూనిక్ నెంబర్ ఇస్తే తమకు కూడా ఈజీగా తెలుస్తుందని చెప్పారు. అలాగే రోజు చెత్త ఆటో వస్తుందో లేదో కూడా తెలుసుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ఇప్పుడు ఒక్కోసారి తమ ఇంటికి కూడా చెత్త ఆటో రాక సఫర్ అవుతున్నామని, ఈ సర్వే తర్వాత అలాంటి ఇబ్బందులు చెక్ పెట్టొచ్చని అన్నారు. సో ఈ క్రమంలో ఆమ్రపాలి తన స్వీయ అనుభవాన్ని, స్విగ్గీ డెలివరీ బాయ్లు ఏ విధంగా ఒక లొకేషన్ కాకపోతే ఇంకో లొకేషన్లో ఏ విధంగా డెలివరీ ఇస్తారో అదేవిధంగా చెత్తను రోజు తీసుకుపోయారు. ఈమె స్వీయ అనుభవాన్ని చెప్తూ ఈ విధంగా హైదరాబాద్లో పరిస్థితులు ఉన్నాయి. సో దీన్ని కట్టడి చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి GIS సర్వేతో పాటు ఒక యాప్ అనేది అవసరం. ఒక యూనిక్ నెంబర్, అదేవిధంగా యూనిక్ ID, QR కోడ్ అవసరము అనేది ఆమె చాలా స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏమైతే ఏంటో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఆ యూనిక్ అంటే వాస్తవంగా దాంతో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఆ సర్వే తోటి చాలామంది పేదవాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో.